గాలి కిరీటి రెడ్డి నటించిన జూనియర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. రిలీజ్ కి ముందే సినిమాకు బాగా హైప్ వచ్చింది. దానికి కారణం హీరో గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కావడం, సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ అంతా బాగా పాపులర్ అయి ఉండటం, స్టార్లు సూపర్ స్టార్ల పక్కన నటించే శ్రీలీల ఈ సినిమాలో నటించడం, దానికి తోడు వైరల్ వయ్యారి సాంగ్ సూపర్ హిట్ కావడం, డాన్స్ పర్ఫార్మెన్స్ లో హీరో టాలెంట్ చూపించడం, ఈ కారణాల వల్ల సినిమా మీద అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. సినిమా రిలీజ్ అయింది. మొదటి షో పడింది. ఇంటర్వెల్ ముందంతా ఇంట్రొడక్షన్ సాంగ్, ఇంట్రొడక్షన్ ఫైట్, అప్పుడప్పుడు కామెడీ, అంతా రొటీన్. కొత్తదనం అయితే ఏం లేదు. సినిమాలో స్క్రీన్ ప్లే కథ కంటే హీరో ఎలివేషనే ఎక్కువ. ఒక రకంగా చెప్పాలంటే ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి స్టార్లకు కూడా ఇవ్వనంత ఎలివేషన్ హీరో కిరీటికి ఇచ్చారు. ఈ ఎలివేషన్ ఇచ్చే క్రమంలో కిరీటి రెడ్డి నటనకు ఆస్కారమే లేకుండా పోయింది. ఇక శ్రీలీల పాత్ర కూడా స్టార్ హీరోల సినిమాల్లో లాగా కేవలం నామ మాత్రమే. డాన్స్లు, గ్లామర్ కు పరిమితం అయిపోయింది. ఫస్ట్ హాఫ్ అంతా ఫైట్ ఉండాలి కాబట్టి ఫైట్, సాంగ్ ఉండాలి కాబట్టి సాంగ్, కామెడీ ఉండాలి కాబట్టి కామెడీ ఉన్నాయి. తలా 4 సీన్లు రాసి పెట్టేశారు. ఇక జెనీలియా రావు రమేష్ కూతురుగా నటించింది. 13 సంవత్సరాల తర్వాత జెనీలియా మళ్ళీ కనిపించింది. ఫస్ట్ హాఫ్ ఇలా సాగితే సెకండ్ హాఫ్ లో హీరోకి మరింత ఎలివేషన్ ఇవ్వడానికి శ్రీమంతుడు, మహర్షి సినిమాలో మహేష్ బాబు పాత్రను మిక్సీలో వేసి గిర్రా గిర్రా తిప్పి జూనియర్ సెకండ్ హాఫ్ లో పెట్టారు. ఆ ప్రయత్నం కూడా విఫలమైంది. సన్నివేశాలు గాని, కథనం గాని ఎమోషన్స్ ను క్యారీ చేయలేకపోయాయి. కిరీటి తండ్రి పాత్రలో ఒకప్పటి కన్నడ స్టార్ హీరో రవిచంద్రన్ నటించారు. ఇక సెంధిల్ కుమార్ కెమెరా పనితనం బాగుంది. డిఎస్పి సంగతి చెప్పేదేముంది, బీజిఎం గాని, మ్యూజిక్ గాని బాగా ఇచ్చారు. సినిమాలో హీరో కిరీటి రెడ్డి పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే డాన్స్లు, ఫైట్లు బాగా చేశాడు కానీ నటన మీద పెద్ద దృష్టి పెట్టలేదు. దర్శకుడు రాధాకృష్ణారెడ్డి ఈ సినిమా స్క్రిప్ట్ కు 3 ఏళ్ల సమయం తీసుకున్నానని చెప్పాడు. కానీ స్క్రీన్ ప్లే గానీ, సన్నివేశాలు గానీ అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దర్శకుడు దృష్టి మొత్తం హీరోని మరో జూనియర్ ఎన్టీఆర్ లా, మరో ప్రభాస్ లా చూపించాలనే తపనతో కథ, కథనం మరుగున పడిపోయాయేమో అనిపిస్తుంది. డబ్బు చెల్లించి సినిమా థియేటర్లోకి వెళ్ళి మన డబ్బుకు సరిపడా ప్రతిఫలం అయితే ఆశించలేము. కానీ నటీనటుల పర్ఫార్మెన్స్ అయితే బానే ఉంది. ఈ సినిమా మీద మా అభిప్రాయానికి వస్తే యావరేజ్ కంటే కొంత తక్కువగా ఉంది. కానీ హీరో కిరీటి రెడ్డికి మంచి భవిష్యత్తు ఉంది అనిపిస్తుంది. కిరీటి రెడ్డి వచ్చే సినిమాల్లో నటన మీద, కథ మీద దృష్టి పెట్టి సినిమాలు ఎంపిక చేసుకోవాలి. తనను తాను హీరోగా తర్వాత ఎలివేట్ చేసుకోవచ్చు. తనని తాను హీరోగా ఎలివేట్ చేసుకునే క్రమంలో పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఫ్లాప్ హీరోగా మిగిలిపోతాడు.